పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకున్నా? పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు అనుకుంటున్నారు? ఏమైతే పవన్ కళ్యాణ్ అండి. పక్కా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన వస్తారు డెవలప్ అవుతుంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు అన్న. సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నవాడు ఇంకా నగ్గితే ప్రజలకు ఎలా చేస్తాడు? మేమైతే దాని గురించి అనుకుంటాం. పవన్ కళ్యాణే వస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? పిఠాపురం ఈ రోజు ఇప్పుడు మేము ఇప్పుడే మెయిన్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, దానికి వెళ్ళొచ్చాం. ఆ రోడ్డు అనేది ఇరుగ్గా ఉంది, అలా ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు. అంటే అందరూ పిఠాపురం మెయిన్ టెంపుల్ అంటే ఇది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మెయిన్ టెంపుల్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న చర్చిలు కానీ మసీదులు కానీ అన్ని డెవలప్మెంట్ చేస్తారు. ఆయన ఒకటే నిదర్శనం అన్న. ఆయన ఈ రోజున ఇంట్లో ఉన్నవాడు మనమైనా సరే రూపాయి తీసి ఖర్చు పెట్టగలుగుతామా? సొంత డబ్బులు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇవాళ కూడా 30 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడంటే మాటలు కాదు, ఆయన కాబట్టే చేసాడు. ఆయన అయితేనే చేయగలుగుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నగ్గుతారు. 100% పిఠాపురం అనేది దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మారుతుంది. కంపల్సరీ చెప్పిదంతా మేము ఏదో చెప్తున్నామని కాదు. మీరు ఆల్రెడీ అందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. 100కు 200% పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీకి తగ్గకుండా నగ్గుతుంది. 1,00,000కి తక్కువ అయితే ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు నగ్గినట్టే కాదు. అతను జేబులో 1 రూపాయి తీసి పెట్టలేదు ఎవడో. జగన్ అన్న అతను 1 రూపాయి తీసి పెట్టాడు ఎవరికైనా ప్రజలకి. ఇతను ఎంత డబ్బు ఎంత కష్టార్జితం చేసుకున్నది మొత్తం జనాలకు పంచిపెట్టడానికి చూస్తున్నాడు. కానీ ట్యాక్స్ రూపాయలు కూడా కట్టాడు ఆయన. ఇంకా ఆయన డెబిట్సే ఉన్నాయి. ఇంకా చెప్పాలండి, జనాలు పంచడానికే ట్రై చేస్తున్నాడు తప్ప ఏదో కూడబెట్టుకుని పడితే హాయిగా ఏసీలో కూర్చొని సినిమాలు చేసుకుంటే బతకచ్చు. ఇంత బయట రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి చెప్పు సారి? ఒక్కరోజు కాల్ షీట్ 2 కోట్లు కాల్ షీట్లు ఏది అప్పుడు అన్నారు. అది అంటే పవన్ కళ్యాణ్కి యూత్ ఓట్లు మాత్రం పెద్దల ఓట్లు పడవనేది ఎంతవరకు జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది కదా. 2014 రోజు పెట్టే అప్పుడు ఇప్పుడు 24 వచ్చింది. ఒక స్టాండర్డ్ అని కనిపించింది జనాలకి. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఇప్పుడు ఈయనకి ఓటేయడానికి ట్రై చేస్తున్నారు. చూడడానికి కావాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీకు దానికి ఉదాహరణ. మీరేం చూసుకోవాల్సిన అవసరం లేదు. 18 సంవత్సరాల నుంచి ఓటు వచ్చిన వాడి నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన వయసు వచ్చిన వాళ్ళు దాకా ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా చూస్తారు. మనము ఒకసారి ఛాన్స్ ఇవ్వాలన్నా. అతను ఇప్పుడు పని చేస్తాడో లేదని పని ఇస్తేనే కదా తెలిసింది. ఇప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నవాడికి పని ఇవ్వకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? ఈయన ఒక ఛాన్స్ అన్నాడు, ఏమైంది మీరు చూస్తారు కదా. ఒక ఛాన్స్ అన్నాడు. ఇప్పుడు ఎంప్లాయీస్ మీరు డైరెక్ట్గా చెప్తే మీరు ఏదో అనుకుంటారు, కానీ ఎంప్లాయీస్ బొచ్చుడు మంది ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇప్పుడు మేము వచ్చామంటే వాళ్ళు అంటే తెలియదు ఏంటి చాలా ఉంటాయి. అంటే ఈ పిఠాపురం గెలుపుతో గాజువాక భీమవరం వాళ్ళు బాధపడతారంటారా? 100,000% వాళ్ళే బాధపడతారు. ముందు బాధపడి ఫస్ట్ వాళ్ళే ఉంటారు. భీమవరం గాజువాకలే బాధపడి వరుసలో అయ్యో మేము ఇలాంటి వ్యక్తిని ఓడించుకున్నామని వాళ్ళే బాధపడతారు. ఖచ్చితంగా 100కి 200%, అందులో డౌట్ లేదు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ప్రజలకి నా యొక్క విన్నపం. నా పేరు వచ్చి పచ్చిమళ్ళ అప్పలరాజు, పిఠాపురం నియోజకవర్గం టౌన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పిఠాపురాన్ని ఎవరు ఎమ్మెల్యేగా అవుతారు అని అంటున్నారు. పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా అయ్యేది వంగ గీత విశ్వనాథ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ అయితే ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడానికి ఏం చూసి ఇవ్వాలండి ఛాన్స్? ఆయన అందరికీ ఛాన్స్ ఇచ్చారు కదా, ఇది ఒక్కసారి ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చూద్దాం. అదే దానికి ఆన్సర్ ఇస్తున్నాను. మీరు అడిగారు, మంచి ప్రశ్న వేశారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఒక ఛాన్స్ ఇప్పుడు ఛాన్స్ ఏ విధంగా ఇద్దామంటారు? అతను ఏమైనా 175 సీట్లకి క్యాండిడేట్స్ని పెట్టాడా? పోనీ ఆ 175 మందికి క్యాండిడేట్స్ని పెట్టేసేసి పోనీ ఈయనే సీఎం అవుతాడు అని అనుకోవచ్చు ఎమ్మెల్యేగా గెలిపించడానికి. అతనికి ఇచ్చింది 25 సీట్లు 26 సీట్లు ఇచ్చారు. అది పొత్తుల మీద ఇచ్చినప్పుడు ఇక్కడ ఇతను ఎమ్మెల్యే అయ్యాడని అనుకుందాం. అక్కడ జగన్ సీఎం అవుతే ఇతని పనులు అవుతాయా? ఇతను ఏమైనా ఇక్కడ ఉండగలుగుతాడా? సొంత నిధులతోనైనా సరే డెవలప్ చేస్తాడని అంటున్నారు. సొంత నిధులతో డెవలప్ చేయాలని అనుకున్న ఉద్దేశం ఉన్నవాడైతే 1.5 year వచ్చి ఇక ప్రజలతో నిమగ్నమై ఉండాలి. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఓటర్ని అడగాలి. అతను కాదు కదా. ఇక్కడ ఇతను కానప్పుడు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి తన విషయాలు ఏంటన్నా చెప్పుకోవాలి.
అంతేగాని అతను రేపు ఎలక్షన్గా దగ్గరగా చేసేసి ఇప్పుడు వచ్చి అడవిడి చేసేస్తే ఎవరు వేస్తారండి? సరే కాపు వర్గం ఉంది. కాపు వర్గం ఉన్నదనుకుంటే కాపు వర్గం పవన్ కళ్యాణ్ ఒక్క వర్గమేనా? కాపు వర్గం అన్నది 3 భాగాలుగా డివైడ్ అయిపోద్ది. ఒకటి పవన్ కళ్యాణ్ వర్గం డివైడ్ అవుతుంది, రెండు వచ్చి గీత గారి వర్గం చేంజ్ అవుతుంది. కాపు వర్గంలో చెప్తానండి 80,000 ఓటు ఉంది కాపు వర్గంది. 80,000 ఓట్లు 3 భాగాల కింద డివైడ్ అయిపోద్ది. 3 భాగాల్లో ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్, 2 వచ్చి గీత గారి వర్గం, 3 వచ్చి సునీల్ వర్గం, 4 వచ్చి ముద్రగడ వర్గం. ఇంత వర్గాలు డివైడ్ అయినప్పుడు ఎక్కువ శాతం కాపు వర్గం ఓటింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి, ఇది చూసుకోండి. వంగ గీత గారికి పడుతుంది, పవన్ కళ్యాణ్ గారికి తక్కువ శాతమే పడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమంటున్నారంటే ఫుల్ అభివృద్ధి చేస్తాను, పర్యాటక ప్రాంతంగా ఉప్పాడ కానీ చాలా మందికి అభివృద్ధి చేస్తాను అంటున్నారు. ఎలా చేస్తారండి? ఒక నిమిషం ఉండమ్మా. ఎలా చేస్తాడు ఆయన? ఎలా చేస్తాడు? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఎమ్మెల్యేగా చేశాడా? వరం గారు చేశారు, ఇంకా వరం చేశాడు కాదని అన్నట్లే. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ప్రెస్ క్యాండిడేట్గా వచ్చాడు, అది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి గెలుస్తాడా ఓడుతాడా అనేది పక్కన పడిచేయండి. ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఇప్పుడు గెలిచాడు అనుకుంటే పైన అధిస్తాను జగన్ ఉండొచ్చు, జగన్ గారు ఉంటారు. జగన్ గారు ఉంటే ఇతను ఏం చేయగలుగుతాడు? ఇక్కడ అభివృద్ధి ఎలా చేయగలుగుతాడు? పోనీ ముందు ఏమైనా పోటీ చేయాలనుకున్నప్పుడు ఈ పిఠాపురంలో పోటీ చేయాలనుకున్నాడు కాబట్టి ఏదన్నా చేశాడా? ముందు ఏమైనా చేసి పెట్టాడా? అది పోయి పోనీ ఈ ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇంటింటికి వెళ్ళి ఏమైనా ఓటు అడిగాడా? ఏ వ్యక్తి దగ్గరికి, ఏ కులం వాళ్ళ దగ్గరికి, లేదంటే ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు, ఓటు అడగలేదు. ఆయన రోడ్ షో చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నప్పుడు ప్రజల స్పందన, ప్రజల మద్దతు కోరుకోవాలి. ఎవరైనా ఏది ఈయన చేసింది ఏముంది చెప్పండి? ఏ ఒక్కళ్ళింటికన్నా వెళ్ళి మీరు అడగండి. పనిగా అమ్మ ఉంది, ఎవరో అమ్మ ఉంది, ఇక్కడ అమ్మని అడగండి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చారమ్మని. గీత గారు ఏంటంటే ప్రతి ఇంటికి టచ్ చేస్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి అమ్మని అద్దుకుంటుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళకి చూడడానికి ప్రయత్నం చేస్తారు కానీ మరి ఇతనికి వచ్చేసి సినిమా యాక్టర్ పరంగా అతను వెళ్ళండి, గుడ్, ఓకే. అతనికి దానికి మనకి రాజకీయంలోకి వచ్చాడు కనుక రాజకీయ పరంగా ఇటువంటి సమస్యలన్నీ ఎదురవుతాయని నేను పవన్ కళ్యాణ్ గారు తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రపంచ చూపకపోవచ్చు అంటారా? 100% ఇక్కడ ఏం చూపించదండి. ఇక్కడ వంగ గీత విశ్వనాథ్ గారు వైఎస్ఆర్సీపీ, అలాగే సునీల్ గారు కూడా ఎంపీగా ఆయన కూడా విన్నరే. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వంగ గీత గారు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి? మొన్న అప్పుడు వదిలేండి, ఎంపీగా చేసి ప్రజారాజ్యంలో ఉంటుండగా చేసి పక్కన పెడదాం. ప్రజెంట్గా ఇప్పుడు ఎంపీగా ఉన్నారేమో. ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ పిఠాపురానికి ఆమె చేయలేదు అని అనడానికి కారణం చెప్తున్నాను, చేసిందని చెప్తున్నాను. చూడండి, చేయలేదని కొంతమంది చెప్తున్నారు కదా, చేసిన దానికి చెప్తున్నాను. ఇప్పుడు రైల్వే బ్రిడ్జి వచ్చింది, ఆర్వో 2 బ్రిడ్జీలు వచ్చినాయి, మేడమే తీసుకొచ్చింది. వంగ గీత గారు తీసుకొచ్చారు. 3వది నాదే, నా వార్డులోనే 1,10 లక్షల అంబేద్కర్ భవనం, ఆమె నిధులే, ఎంపీ నిధులే. ఇది కాకుండా ప్రతి 3 మండలాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ, గొల్లప్రోలు, పిఠాపురం, ఈ 3 మండలాలకు కూడా పెట్టింది ఆమె. మీరు ఆకూపు చేసుకోవచ్చు. 3 మండలాలకు వెళ్ళి గీత గారు మీకు రోడ్లు పెట్టారా, డ్రైనేజీలు పెట్టారా, లేదంటే కలవాట్లు పెట్టారా అడగండి. ఎంపీగా ఆవిడ వచ్చిన తర్వాత ఎన్ని పెట్టారో ప్రతి ఒక్కరు కూడా విని చెప్తారు. పెట్టలేదని అన్న మాట మాత్రం అనొద్దండి, పెట్టారు ఆవిడ ఎంపీగా ఉంటూ. ఇంతకుముందు ఎంపీగా ఎంతోమంది ఉన్నారండి, ఎవడ కూడా ఒక నిధులు తీసుకొచ్చి పెట్టలేదు పిఠాపురానికి. ఈ ఎమ్మెల్యేలు తప్ప, అటు వర్మ కావచ్చు, పెండిన ధర్మ కావచ్చు, లేదంటే అప్పుడు వంగ గీత కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి. కానీ ఎంపీగా ఉంటూ ఎంపీగా గ్రాండ్ తెచ్చిన మనగాడు ఒకళ్ళు లేడండి, వంగ గీత గారు తప్ప. పిఠాపురంలో ఎవరికి గెలుస్తారు? వంగ గీత విశ్వనాథ్ గారు. ఇది 100% కరెక్ట్ 100% రాసి పెట్టుకోండి. సీఎంగా అయితే
సీఎంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనుకోవడం అంటే ఇక్కడ ప్రతి సభ్యుడు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ చాలా ఇదిగా ఉంది. ఓటు పవన్ వస్తాడు ఇక్కడ. వంగ గీత గారు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? వంగ గీత గారు వద్దంటాం కాదు, ఈ మధ్యన ఎవరికి కాపాడండి. ఒకవేళ కాపాడిని ఎలా తిరిగి వెళ్ళిపోతుంది తప్ప ఎవరికి కనిపించడం ఏమీ లేదు. అది అంటే పవన్ కళ్యాణ్ గారు నేను వస్తే బాగా అభివృద్ధి చేస్తాను, పిఠాపురాన్ని పర్యాటక ప్రాంతాన్ని చేస్తాను, మత్స్యకారులకు కానీ చేనేత వర్గాలకు కానీ బాగా అభివృద్ధి చేస్తా అంటున్నారు. అది ప్రతి వాళ్ళకి చెప్తున్నారండి. మరి ఆ తర్వాత విషయం తర్వాత తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అభివృద్ధి అంటూ ఉంటుంది అంటున్నాడు. నేను వస్తే కంపల్సరీ అభివృద్ధి జరుగుద్ది చేస్తాను అని చెప్పి ఒక ప్రణాళిక మీద హెచ్చరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటారా? పవన్ కళ్యాణ్ అయితే అభివృద్ధి అవుతుందనే ప్రతి మానవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కడు అదే అనుకుంటున్నాడు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే ఉన్నది. పవన్ కళ్యాణ్కి కాపు ఓట్లు మాత్రమే చేస్తున్నాడు, మిగతా ఓట్లు కష్టం అంటున్నారు కదా. కాపు ఓట్లు అంటే కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ పడతాయి అనుకుంటున్నారండి. ఈ మధ్య కొద్ది అక్కడక్కడ రూమార్కి వస్తుంది. ఉన్న ఓట్లు అయితే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా వస్తారండి అక్కడ. అంటే యూత్ కాకుండా పెద్దల ఓట్లు కూడా పడతాయి? పడతాయండి, కంపల్సరీ పడతాయి. కంపల్సరీ పవన్ వస్తారండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం ఇప్పుడు దాకా బాగుందండి. కానీ ఇప్పుడు పరిపాలన వచ్చే ఎలక్షన్లో ఎలా చేస్తాడంటో మనకు తెలియదు. ప్రస్తుతానికి అన్నీ ఇచ్చాడు, బాగానే చేయడు. ఇప్పుడు మట్టికి ప్రజలు నమ్ముతారో నమ్మరో అన్న విషయం కూడా మనకు తెలుదండి. అలా ఉంటుందండి. అంటే చంద్రబాబు గారి పరిపాలన కూడా చూస్తారు కదా, ఎలా ఉండేది? అప్పుడు వేరు అతని పరిపాలన వేరండి, ఇతని పరిపాలన చాలా తేడా అండి. ఇతను అంతా పథకాల ద్వారా నడిపించున్నాడు, పథకాలు అవ్వడం చేయడం చేస్తున్నాడు. చంద్రబాబు అటువంటి పథకాలు ఎప్పుడు పెట్టలేదు. ఇతను పెట్టాడు కాబట్టి ఇప్పుడు దాకా ఒక విధంగా జరిగింది. మరి ఏ విధంగా ఇప్పుడు ఉంటుందో చెప్పాలని ప్రస్తుతానికి. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ క్యాంటర్గా వస్తాడండి. అంటే చంద్రబాబు గారు సూపర్ 6తోని నేను జగన్ కన్నా డబుల్ పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా. అంటారండి, ప్రతి ఒక్కరు అంటారు. వచ్చే ముందర అన్ని విధాలు అంటారు. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికి నెరవేర్చి భవిష్యత్తు తనతో ఉంటే మరి మూడు కలిసే కదండి. ఇప్పుడు మూడు కలుస్తాం వల్ల మూడు పార్టీల వల్ల లాభం చేకూరితే లాభం రావచ్చండి, లేకపోతే లేదు. అంతవరకు చెప్పలేమండి. అది ఇంట్లో 10 పిల్లల వాళ్ళకి అంటే చదువుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటున్నాడు. ఇంకోటి 18 ఏళ్ళు దాటిన మహిళలు కూడా డబ్బులు ఇస్తాను ఇస్తాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఇప్పుడు ఆఫర్లు ఇచ్చినట్టు ప్రతిది కూడా ఆఫర్ ఇస్తున్నాడు. నేను ఇస్తాను, నేను ఉంటాను, మీకు అండగా చేస్తాను అంటున్నాడు. మరి ఏం చేస్తాడని తను గెలిచాక మాత్రం తెల్లాలి, అంతవరకు వెళ్తాం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమితో వచ్చారు కదా, లేదా సోలోకి వచ్చింటే బాగుండేది అనుకుంటున్నారా? షోలోకి వస్తే బాగుండండి. షోలో రానాక అతను కొద్దిగా వెనకం చేశాడు. అందుకే దానివల్ల కూటమి కలుపుకున్నాడు. ఆ కూటమి ద్వారా వచ్చే విధానం చూపెడుతున్నాడు. ఆ కూటమి తప్పగా వస్తుంది మా నిర్ణయం. ఇక్కడ పిఠాపురంలో అయితే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ పైన ఎవరు వస్తుందని చెప్పలేమండి. అది చెప్పలేమండి. ఆ మాటకు వస్తే మరి 2 విధాలుగా చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఏది వస్తుందంటే చెప్పలేము. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారు? పక్కా 100% వంగ గీత గారు గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు. తర్వాత ఏంటంటే గెలిచిన లోకల్లో ఉంటాడన్న నమ్మకం లేదు. తర్వాత ఇప్పుడు గీత గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడాలంటే ఆవిడకి అపాయింట్మెంట్లు ఏం అవసరం లేదన్న, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గీతం దగ్గరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చిన్న సెల్ఫీకి వెళ్ళాలనుకన్నా వాళ్ళ ఫ్యాన్సే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే అక్కడ బౌన్సర్లు ఆపేస్తున్నారు. ఇంకా రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా మెట్టు కూడా తొక్కునవరన్న నాకు తెలిసి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంతంగానే ఇల్లు కూడా స్థలాలు తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత మాట అన్న, అది తీసుకున్నట్టు ఇంకా ప్రూఫ్ ఏం లేదు. ఫ్యాన్స్ అనే మేము ఫ్యాన్సే కాదనట్లేదు. కానీ ఎమ్మెల్యేగా అయితే ఆయన మాకైతే కుదరదు. కానీ హీరోగా అయితే బెటర్ పవన్ కళ్యాణ్. పిఠాపురాన్ని బాగా ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తాను, చేనేత కానీ మత్స్యకారులకు కానీ బాగా అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా. మత్స్యకారులకి చేనేతకారులకి చేస్తే మిగతా కారులు అందరూ ఏమైపోతారన్న? అంటే అందరికీ కానీ బాగా అభివృద్ధి చేస్తా. అభివృద్ధి చేయడానికి ఉప్పాడు చేస్తారు, బీచ్ రోడ్లు చేస్తారు. వీటితో అభివృద్ధులు మాకు వచ్చే ఏమున్నాయి? అసలు అభివృద్ధి అనేదానికి అసలు ఒక రోడ్డు అభివృద్ధి చేస్తాను, లేకపోతే పిల్లలకు సంబంధించి ఇవి చేస్తాను అవి చేస్తానని ఇవ్వడం అనేసి పశువుల సంత చేస్తాను, పశువులకు మీరు అందులో పడి దొరలండి అని చెప్తున్నాడు. ఎందుకన్నా పశువుల సంత చేసి ఇప్పుడు నాలబెట్టి లేని పశువుల సంత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే డెవలప్మెంట్ సరిపోద్దా పిఠాపురానికి? అంటే ఇంకా మంచిగా అంటే చాలా చేస్తా అంటున్నారు. మేనిఫెస్టోలో అంతా చాలా బాగా ఇచ్చేసారు. కానీ మేనిఫెస్టోలో ఉన్నంత మట్టుకి ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు చేయలేదు. మొట్టమొదటిగా చేసిన నాయకుడు ఉన్నాడు అంటే అది ఒక జగనే. మాట అన్నాడు, నవరత్నాలు అన్నాడు, అన్నీ అందరికీ ముట్టిని, ఎవరు తీసుకోలేనంటూ లేరు. దానికి అర్హులు కానులు తీసుకోలేదు తప్ప మిగతా వాళ్ళు అందరూ వాటిని పొందారు. ఈ విషయంలో అయితే జై జగన్. అంటే విద్యుత్ ఛార్జీలు అనేది పెంచారు అంటున్నారు, ఎంతవరకు? విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్న ప్రభుత్వంలో మరి 50 యూనిట్లు ఇచ్చారు. మరి జగన్ గారు అయితే మరి 200 యూనిట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటే అన్నింటిలోనే పెరిగినాయి. అవి కేంద్రం ఒకటే కేంద్రం నుంచి తర్వాత రాష్ట్రం నుంచి అన్నీ పెరుగుకుంటూ వచ్చాయి. మరి మోడీ గారు చాలా మట్టుకు అన్నీ పెంచేశారు. ఇప్పుడు నెలకు 3 బండ్ల అనుమతులకి మోడీ గారు వెనకాల తోకట్టు తిరిగేస్తారు. దేనికన్నా మోడీ గారు ఏం చేసేసారు ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు ఇసుక వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇంకోటి ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఏం అవ్వట్లేదు అన్న, ఉపాధి ఎందుకు కోల్పోతారు? ఇప్పుడు అప్పుడు వచ్చేది 500 మేస్త్రి, అప్పుడు 500 చేసేవాడు, ఇప్పుడు 900 చేస్తున్నాడు. అంటే ఈ ఇసుక రేట్ అనేది పెరిగింది కదా. ఇసుక రేట్ అప్పుడు అప్పుడు 12,000కి వచ్చింది, ఇప్పుడు 20,000కి వచ్చింది. అప్పుడు 500కి చేసే కూలోడు ఇప్పుడు 900కి వస్తున్నాడు. ఇప్పుడు కూలోడికి అప్పుడు 450 రూపాయలు మేము పని చేసినప్పుడు ఇచ్చారు. కన్నా తక్కువ ఉంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉండేది కదా అని అంటున్నాను. ఇసుక వల్ల అంటే అది ఇసుక వల్ల అనేది ఒకటి పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఇసుకను పక్కన పెట్టి మిగతావన్నీ చూసుకుంటే అది చాలా బట్టికి 100% జగన్ పర్ఫెక్ట్గానే చేశాడు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే అమరావతిని మరో సింగపూర్ లా చేసి హైటెక్ సిటీ కూడా అదైతే వచ్చి ఏం చేసేది ఏం లేదన్న. వైజాగ్ కనుక చేస్తే కనుక అది చాలా మట్టుకి మాకు డెవలప్మెంట్కి పనిచేద్ది అమరావతి. ఇక్కడ పని అవుదన్న. చంద్రబాబు గారి మాటలు అయితే నమ్మక్కర్లేదు. 6తోనే మహిళలకు ఫ్రీ బస్సు కానీ 18 ఏళ్ళ దాటిన మహిళకి 1500 కానీ ఇలా పిల్లలకు కానీ చాలా రైతులకి కానీ బస్సు కూడా మేనిఫెస్టోలో చెప్పారు కదా. అవన్నీ అదే ఏ ప్రసక్తి అయితే నాకైతే మాత్రం మేమెవరో కూడా నమ్మేది ఏం కాదన్న. అంటే చెప్పడం మాత్రమే చేయడంటారా? అంతే. ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు కలిసి వెళ్తాం, భార్య ఫ్రీగా ఉందని చెప్పి టికెట్ తీసుకోకుండా ఎక్కేస్తుంది. మరి భర్త పొజిషన్ 30 రూపాయలు ఛార్జీ కోసం ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళడానికి 30 రూపాయలు ఛార్జీ కోసం భార్యను ఎందుకు ఎక్కించి నేను బస్సు ఎక్కి వెళ్ళాలా? అదొకటే నాకు గొప్ప. ఏదో హైదరాబాద్ అయినా చేశారని చెప్పేసి ఈయన కూడా ఇదే పెట్టేస్తే ఆంధ్ర కూడా కుక్కలు ఉన్నాయి మురిగేస్తాయి అనుకుంటున్నాడేమో పవన్ కళ్యాణ్. అలాంటి మురిగే కుక్కలు అయితే ఇక్కడ ఏం లేవు. జగన్ అయితే మాత్రం పర్ఫెక్ట్. ఇంకా జై జగన్, జగన్కే మన ఓటు, సునీల్ గారిదే మా ఓటు. ఇక్కడ పిఠాపురంలో అయితే ఎవరు గెలుస్తారు? వంగకైతే పక్కాన 1,00,000 మెజార్టీ అన్నాడు, కానీ లక్షలో కాదే 10,000 మెజార్టీ కూడా రాదు మనోడు. జనాలు ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చాము, ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా లేదన్న, ఛాన్సులన్నీ ఇచ్చి కోల్పోయాం, అలసిపోయాం. పిఠాపురం ప్రజలందరూ అలసిపోయారు. ఇంకెవరికి ఛాన్స్ ఇచ్చినా సరే పని అవ్వేది ఏం కాదు. ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారు. సీఎం క్యాండిడేట్ అనడానికి సీఎం క్యాండిడేట్గా సీఎంగా ఆయన పోటీ చేసినప్పుడు ఒక టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా 22 తీసుకున్నా సరే 22లో 2 కూడా రావు. ఏమన్నా అంత మాట అన్నారు పక్కాకన్నా. సీఎంగా పోటీ చేసినప్పుడే ఒకటి రాలేదంటే, ఒకటితో ఆగేటంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే ఇంక 2, 3 వచ్చేస్తే మాత్రం ఎక్కడ అయిపోద్ది. అంటే సోలోగా వచ్చింటే బెటర్ అంటారా? సోలోగా వచ్చుంటే నిజంగా ఆయన్ని ఒక రేంజ్లో పెడదాం అనమాట. ఆయన 3 జెండాలతో కలిసే కంటే ఆయన ఎరుపు రంగు జెండాతో వచ్చి ఉంటే ఆయన ఎక్కడికో ఎత్తేద్దాం. కానీ ఆయన 3 జెండాలతో వచ్చి ఏం చేయలేరు అన్నారు.